రోడ్ల దుస్థితిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ల కనీస రిపేర్లకు భారీగా నిధులు మంజూరు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అధ్వాన్న స్థితికి చేరిన రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై కూటమి ప్రభుత్వం స్పందించింది. ఇటీవల వర్షాలు వరదల కారణంగా రోడ్లు మరింత అధ్వాన్నంగా చేరటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ల రిపేర్లకు భారీగా నిధులు మంజూరు చేశారు. తొలి విడతగా రోడ్లను గుంతలు పోడ్చడానికి 290 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 186 కోట్లు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ నుండి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాలోని దెబ్బతిన్న 4,565 కిలోమీటర్ల రహదారుల రిపేర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులను మంజూరు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రోడ్ల పరిస్థితి అత్యంత దుర్భరం, అధ్వాన్నంగా చేరింది. గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగా రోడ్లకు కనీస రిపేర్లు కూడా చేయలేని పరిస్థితిలో రోడ్లన్నీ చెరువులను తలపించే స్థితికి చేరడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కూడా కుంటుపడింది. చంద్రబాబు నిర్ణయంతో ప్రజలు, ప్రయాణికులు కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో త్వరగా రిపేర్లు చేపట్టాలని కూడా కోరుతున్నారు.